కదిలిస్తే కల్తీ, పల్కరిస్తే ఫేకు, ఏది ముట్టుకున్నా కల్తీ సరుకు లేకుంటే ఫేక్ సరుకు. ఇదే ముచ్చట. పొల్లగాళ్ళు తాగేటి పాలకాడ నుంచి పెద్దోళ్ళు తాగేటి మందు దాకా అంతా కల్తీ కల్తీ కల్తీ. ఉప్పులు, పప్పులు, వంట నూనెలు, ఇళ్లల్లో వాడుకునేటి సగులం కల్తీ. ఇవన్నీ సాలవన్నట్టు వీటిని కూడా కల్తీ చేస్తుర్రు బద్మాషగాళ్ళు. చూసుడేం లేదు, పక్కా కల్తీ మాలే. కవర్లు కంపెనీ, సరుకు నకిలీది. ఇదంతా బండ్లలో పోసేటి ఇంజన్ ఆయిల్. ఇంట్లోనే దుకాణం పెట్టిండట. ఇంటి పట్టు నుండుకుంటా కల్తీ ఇంజన్ ఆయిల్ తయారు చేసి కార్లలో వేసుకొని వచ్చి దుకాణాలలో వేసిపోతాడట మనోడు. అట్లా సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, నేరేడు చెర్లకెళ్ళ పోతుంటే నడిమిట్లా అడ్డం తిరిగి పట్టుకున్నారు సూర్యాపేట జిల్లా సిసిఎస్ పోలీసు వాళ్ళు. ఇతనికి తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా అతి తక్కువ రేటుకి ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ ను డ్రమ్ముల రూపంలో, డబ్బాల రూపంలో కొని ఆ తర్వాత కోల్కతా నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క వివిధ కంపెనీల, బ్రాండింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి డబ్బాలని, ప్యాకింగ్ డబ్బాలని, లేబుల్స్ని, స్టిక్కర్స్ని పర్చేజ్ చేసి ఆ స్టిక్కర్స్ని వీటికి అతికించి ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ని అందులో నింపి ప్యాకింగ్, లేబులింగ్ చేసి ఈ మన సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్ నగర్, నేరేడు చెర్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి బైక్ మెకానిక్లకి అమ్మడానికి అమ్ముతూ వస్తూ ఉన్నాడు. పోలీసు వాళ్ళ వెనక మార్ల నిలబడ్డకి మోదవారేనట అలక తక్కువ సరుకు తయారు చేసేది. పేరు కాకాని నాగ వెంకటేశ్వరరావు. విజయవాడలో ఆయన ఇంట్లోనే దుకాణం తెరిచి ఈ కల్తీ ఇంజన్ ఆయిల్ ను తయారు చేస్తుండట మోదవారి. ఇంతకు మునుపు ఇంజన్ ఆయిల్ తయారు చేసేటి కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్ కొలువు చేసేది ఉండేనట. ఇంకేముంది, ఏమంది ఆడికేంచి వస్తుంది, ఏదెంత కలపాలి, ఎట్లా తయారు చేయాలనేటి ఇక అంతా ఎరుకున్నదే కాబట్టి ఎవరికాడ మనం కొలువు చేసేది, మనమే తయారు చేద్దాం అనుకున్నట్టున్నాడు కావచ్చు కాక. అందుకనే కలకత్తా బగ్గ పేరున్న కంపెనీల ఆయిల్ డబ్బాల స్టిక్కర్లు, లేబుల్లు, ప్లాస్టిక్ టిన్నులు తెప్పించుకుంటాడట. బయట దొరికేటి మడ్డి ఆయిల్ ను ఫిల్టర్ చేసి డబ్బాలలో నింపి మెకానిక్ దుకాణాలకు అగ్గోకేస్తుంటాడట. అగ్గోకొచ్చేటాళ్లకు మెకానికులు కూడా ఎగబడి కొంటారు. బాగానే ఓ 4 రూపాయలు మిగులుతాయని వాళ్ళది ఆపొచ్చినా వాళ్ళదే. మరి ఇక ఎట్టెలికైందో ఏమో గానీ కల్తీ ఇంజన్ ఆయిల్ డబ్బాలని కార్ల మెలుక్కొని వస్తుంటే కోదాడ దాటినాక రామపురం స్టేజ్ కాడ అడ్డం తిరిగి పట్టుకున్నారు సిసిఎస్ పోలీసు వాళ్ళు. ఏం తక్కువ 2 లక్షల రూపాయల విలువ గల సరుకుందట ఆ కార్ల. అందుకనే కేసు రాసి సరుకు మోసుకొస్తున్న కారును సీజ్ చేసిరు, మనోని లోపలేసిరు పోలీసార్లు. అలకగా పైసలు సంపాదించుకునేందుకు గిన్ని కథలు పడుతుండ అన్నట్టు మోతేవారి. ఊర్లలో పొలాలు, శెలకల పొంటి పెద్ద పెద్ద బావులు ఉండేటి. అప్పట్లో గా బావులే రైతుల వ్యవసాయానికి పెద్ద దిక్కు. కానీ అలా నీళ్లు లేక చాలా మటుకు పడవడ్డాయి. అయితే గా బావులు కూడ్పకుంటా అట్లనే ఉండేటాళ్లకు అప్పుడప్పుడు మూగ జీవాలు బావులలో పడ్డ ముచ్చట్లు మనం ఎన్నో చూసినాం. అట్లనే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఓ మేక బాయిల పడితే దాన్ని కాపాడబోయి పారాల మీదకి తెచ్చుకుండు ఓ తమ్ముడు. ఇక చూడురు మీరే. ఇగో గీడో బాయలకెంచి ఉడత బాకినట్లు బాక్కుంట బయటకు వస్తుండు చూడుర్రి. ఈ తమ్ముడే మేక కోసం పోయి బాయలపడ్డాడు. బోధపట్నంలో మేకల్ని మేపుకొద్దామని కొట్టుకపోతే ఈ కథ అయింది. అయితే అన్ని మేకలు ఒకతన మేస్తుంటే ఒక మేక మాత్రం గీ బాయ అంచుకున్న రాయి చెట్టు ఆకులను చూసింది. మరి చూడంగానే నోట్ల నీళ్లున్నాయో ఏం పాడో గాని గా ఆకులు తిందామని బుక్క అందుకుంటా ఆ సుట పోయింది. ఆయంత కాలు జారి ది బుక్కున బాయలపడ్డది. గా సప్పుడిన గీ మేకల కాపరి దీని పాడగాను బాయలపడగదరా అని ఊరికి పోయి ఓ తాడు తెచ్చిండు. దాని సాయంతోని బాయిలకు దిగి మేకను బయటేసిండు. కానీ మనోనికి మాత్రం బయటకు వస్తానికి వశపడలేదు. ఎక్కుదామని తాడు పట్టుకుంటే తాడు ఓర్సుకుపోయి చేతులు మస్తు నొప్పులు పెట్టినాయట. దీంతోని బాయిల్నే ఓ మూలకు నతికిండు. దోస్తుగానికి ఫోన్ కొట్టి ముచ్చట ఎరక చేస్తే వాళ్ళు వెంటనే పోలీసోళ్లకు మతలబందిచ్చిర్రు. ఈగేముంది, పోలీసోళ్లు రయ్య ఉరికొచ్చిర్రు. బాయిలున్న తమ్మునికి జూలా సొంటి తాడేసి బయటికి గుంజిర్రు. అగో ఏమో అంటుండగా ఏం చేసినా మేక అయితే ఉరుక్కుంటా పోయి తాడు తెచ్చి నేను మెల్లంగా దిగిన. నాకు వర్రిన మావాడికి ఫోన్ చేసిన, ట్రై చేసిన, నాకు ఎక్కరాలి సార్, చేతులన్నీ అనుకుంటున్నాయి, ఉబ్బినాయి అంతే. ఈ మేకకి నవారెద్దు ఆ యాంకల ఉన్నదో లేదో దూరం పట్టు నుండి మేక ఎంత పని చేసింది. దాన్ని కాపాడేతానికి పోతే మనిషి పానాల మీదకి వచ్చాయి. ఇంకోసారి గట్లా కాకుండా ఉండాలంటే ఊకే దానికి కొంచెం మటన్ దుక్కున పొలకమ్ము, లేకుంటే మేక జయంగా ఏంది రస అని అనుకున్నారట చూసినోళ్ళంతా. ఇక ఇది ఇట్లుందా. ఇదే బోధపట్నంలో ఓ గుడ్డేలుగు దూప అని నీళ్ల కోసం పోయి బాయలపడ్డది. ఎవరిలో చూసి అడవి అధికారులకు ముచ్చట ఎరక చేస్తే వాళ్ళు ఓ జేసీబీ పెద్ద నిచ్చెన అందుకొని ఉరికొచ్చిర్రు. మంచిగా
ఓడుపుతోని నిచ్చెన ఎక్కించి ఆ టెంక బొక్కిన సాయంతోని బయటికి తీసిర్రు. ఇక చూడురి బయటికి వెళ్ళంగానే జగ్గంపాటు ఊరుకుడు చూపింది. మరి ఎందుకైనా మంచిది ప్రజలారా, అటు దిక్కు ఉంటోళ్ళు జర్రపాయలం.